హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. కొన్ని పెండింగ్ బిల్స్ అయితే జమ అవుతున్నాయి. వాటి గురించిన సమాచారం కూడా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా బ్రేకింగ్ న్యూస్ అండి. ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్స్ వారి వారి అకౌంట్లలో అయితే జమ అవుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. మరొక అప్డేట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పెట్టిన వాళ్ళకు అమౌంట్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఈ విధమైన మెసేజ్ అయితే రావడం జరుగుతుందని. సో ఐటీఆర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అండ్ పాన్ నెంబర్ వచ్చేసి తర్వాత హ్యాస్ ప్రాసెస్డ్ అట్ సిపిసి ఇంటిమేషన్ యాజ్ అని చెప్పేసి ఈ విధంగా ఈమెయిల్ అయితే వస్తుంది అని చెప్పేసి రావడం జరిగింది రిజిస్టర్డ్ ఈమెయిల్కి. ఇఫ్ నాట్ రిసీవ్డ్ చెక్ ద స్పామ్ ఫోల్డర్. ఈమెయిల్లో స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి. ఇక పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ఉద్యోగులకు పెన్షనర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు అంచనా అండి. సో ఈ బిల్ ఏంటంటే మనం డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఇక ఈహెచ్ఎస్ పోర్టల్లో డీడీఓ లాగిన్లో మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ కాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ కింద చూపిస్తున్నట్టు డీడీఓ డిక్లరేషన్ ఈ లెటర్ని ఈహెచ్ఎస్ వారికి ఈమెయిల్ పంపండి. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈహెచ్ఎస్ వారి అడ్రస్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం చూద్దాము. సో అడ్రస్ అయితే ఇక్కడ మనకు ప్లీజ్ కాంటాక్ట్ బిలో అడ్రస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. సో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడ్రస్ రావడం జరిగింది. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చండి. అదేవిధంగా నోడల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క అడ్రసెస్ ఈమెయిల్ ఐడి ఉంది ఇక్కడ. మీరు ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీ యొక్క ప్రాబ్లమ్ని పంపించవచ్చండి. సో అలాగే గ్రేవియన్స్ కోసం ఏదైనా సమస్య ఉన్నట్లయితే 104 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఈ నెంబర్కి కాల్ చేసి సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక్కోవచ్చండి. సో టోల్ ఫ్రీ నెంబర్ 104. ఇక ఏపీజీఎల్ఐ అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ అమౌంట్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో ఏపీజీఎల్ఐ యాన్యువల్ సిప్స్ 2024-25 అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్లో జమ చేయడం జరుగుతుంది. ఇక శాలరీ బిల్స్ అప్డేట్ ఏంటంటే అన్ని రకాల లీవ్స్ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్, తదితర అరియర్ మరియు సప్లిమెంటరీ బిల్లకు సంబంధించి అమౌంట్ అయితే జమ అవుతున్నది. ఇక పిఎఫ్ అన్ని జిల్లాలకు సంబంధించి పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారము. సో ప్రస్తుతానికైతే 2020-21 వరకు అందుబాటులో ఉన్నాయండి యాన్యువల్ సిప్స్ అనేవి పిఎఫ్ సంబంధించి మనము డౌన్లోడ్ చేసుకునేడానికి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి 2021-22, 22-23, 23-24, 24-25 సంబంధించినవన్నీ కూడా మనకు త్వరలోనే పూర్తి అవుతుందన్నమాట ఈ వ్యవస్థ. సో మనము మన యొక్క zpgpf.ap.gov అనే వెబ్సైట్లో యూజర్ నేము, పాస్వర్డ్, సో లోకల్ జీపీఎఫ్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మన యొక్క పిఎఫ్ యాన్యువల్ సిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డిఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే గతంలో మనకు 2 డిఏకి సంబంధించి జీవోలు అయితే జారీ చేశారండి గత ప్రభుత్వము. సో అవి ఏంటంటే జీవో నెంబర్ 28 ప్రకారంగా
26.39 ఉన్నటువంటి డీఏని ఒక 3.64% పెంచుతూ 30.03కి అయితే చేయడం జరిగింది. ఇది మనకు జనవరి 1, 2023 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు ఇది క్యాష్ రూపంలో ఏప్రిల్ 1, 2024 నుంచి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ఏప్రిల్ 31, 2024 అనగా 15 నెలలకు సంబంధించిన అరియర్స్‌ని ఆగస్టు నెలలో 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుంది. ఆగస్టు నెలలో మొదటి విడత, సెప్టెంబర్‌లో రెండో విడత, ఫిబ్రవరి 2025న మూడో విడత. ఈ 3 విడతల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ ఆగస్టు విడతలో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సో, మిగతావి బిల్లులు ఎనేబుల్ చేయలేదన్నమాట ఇంకా అప్‌లోడ్ చేసుకోవడానికి. అలాగే మరొక జీవో ఏంటంటే జీవో నంబర్ 30 ప్రకారంగా 30.03 ఉన్నటువంటి డీఏను మరొక 3.64% పెంచుతూ 33.67% అంటే ప్రెజెంట్ మనం తీసుకున్నటువంటి డీఏ అండి 33.67% అయితే పెంచడం జరిగింది. సో, ఇది మనకు జూలై 1, 2023 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి అమలవుతుంది. సో, ఇది మనకు క్యాష్ రూపంలో జూలై 2024 నుంచి ఇవ్వడం జరిగింది. ఈ జూన్ 2024 వరకు గల 12 నెలలకు సంబంధించిన అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. మొదటి వాయిదా ఈ నెలలో సెప్టెంబర్‌లో, రెండవ విడత డిసెంబర్‌లో, మూడో విడత మార్చి 2025లో 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. కానీ ఇవి బిల్లులు పెట్టుకోవడానికైతే ఇంకా మనకు ఆప్షన్ ఎనేబుల్ కావాల్సి ఉంది. సో, ఒకసారి పెండింగ్ బిల్లుల లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఈఎల్స్, టీఏస్, 11 పీఆర్సీ అరియర్స్. 11 పీఆర్సీ అరియర్స్ మనకు తెలిసిందే అండి. 2024లో 10%, ఆ విధంగా 25లో 20%, 26లో 30%, 27లో 40% చెల్లింపులు జరగాలని జీవో వచ్చినప్పటికీ ఈ 10%కి సంబంధించి ఇంకా పేమెంట్స్ అయితే బిల్లులు పెట్టుకోవడానికి అవైలబుల్ లేదు. ఇక పెన్షన్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్, జీఐఎస్, గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఏ తదితర పెండింగ్ బిల్స్ అయితే రావాల్సి ఉంది. ఏవైతే బిల్లులు గ్రీన్ ఛానెల్ ఉన్నాయో అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అట్లే ఉన్నాయి. కదలిక అయితే లేదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, సర్వీస్ పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షన్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.